మీకు బెండ్ చేయండి ఫస్ట్. అవునా, మీకు వేసారా? యాంటీ రేబిస్ పెట్టారా? ఉన్నాయా సబ్సిడీ? ఓకే. ఏమ్మా రాగానే చూసారా డాక్టరు? ఓ సనుకోబెడి ఇప్పుడు దాని పైన ఏమైనా చేశారా? తొందరమ్మా. సరే అమ్మా, ఇంజక్షన్ చేశారులే అమ్మా, ఏమవుదో సరే పోతుంది. లిఫ్ట్ చేసి సనుకోబెట్టు చేశారు ఇంతకు ముందు అమ్మా. ఓకే, అక్కడ చెక్ చేయించారమ్మా. ఫస్ట్ చెక్కింగ్, తర్వాత మెడిసిన్ అన్ని వేసుకున్నారా? ఐరన్ టాబ్లెట్ అంటే బ్రష్ చేయండి మరి. మీరు రావాలి, చుట్టుకూరు. ఎప్పుడు వచ్చారమ్మా? మదరా? ఓకే, ఎప్పుడు వచ్చారు? 4 రోజులు అయింది. బాగా చూసుకున్నారు డాక్టర్? ఖర్చు ఏమవ్వలేదు? ఇది వైద్య సేవ కార్డు ఉందా? వైద్య సేవగా తీసుకున్నారా? ఎప్పుడు వచ్చారు? సిస్టర్ అక్కడంతా బాగా చూసారా? బాగా చేశారు. బయట నుంచి ఏమేమి కొనుక్కొచ్చారు? పాపకి సపన బాబు బాబు ఏం తీసుకొచ్చారు? బయట మెడికల్ షాప్ నుంచి ఏమైనా తీసుకొచ్చారా? అన్నీ ఇక్కడ ఇచ్చినారా? మెడిసిన్స్ అవన్నీ, గ్లౌజ్ కూడాను. డాక్టర్ వేసుకునే గ్లౌజు, సిజర్స్, పైపులు, మెడిసిన్ ఏదో కొన్ని ఖాళీ అయిపోయి వెళ్ళి పట్టుకురామని చెప్పలేదా? అన్నీ ఇక్కడి నుంచి ఇచ్చినారు. బాగా చూసారు కదా? ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు పెడతారు? అదే ట్రైన్ సార్, ట్రైన్ 9 months సార్. 37 పీసెస్ సార్. అయితే అలాంటి ఓన్లీ పెయిన్ అర్థమని చెప్పింది. మనకి యూపీఏ కూడా ఉంది సార్. అందుకే అడ్మిషన్ పెట్టింది సార్. ఇప్పుడు అక్కడ ఏరియా ఏఎన్ఎంతో యువాస డాక్టర్ ఏఎన్ఎం. సో స్పెషల్ అటెన్షన్ ఎస్ వీక్ ముందు షిఫ్ట్ చేసేది. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? వాళ్ళు రైల్వే విస్తా ఫెసిలిటీస్ ఉన్నంత వరకు ఇక్కడికైనా అటెండర్తో పాటు ఒక అటెండర్. బేబీ ఎంత సీనియర్ ఎన్ని ఉన్నాయి అవి? ఎస్ఎన్సీ యూనిట్స్ అది వాడుతుంటారు. సో ఎవరు లేరా? గట్టిగా ఉన్నారు. అమ్మా, అంగన్వాడీలో ఈ ఫుడ్ ఇవన్నీ టేక్ హోమ్ రేషన్ ఇచ్చారమ్మా. నేను లాస్ట్ టైం పోయి అవసరం ఎన్ని ఇక్కడ ఐరిస్ పోయి అవసరం ఇన్సూరెన్స్ ఫోన్లో థైరాయిడ్ ఇష్టేమంటారు ఛాన్సెస్? కాబట్టి 45 years అయింది సార్. ఐఎమ్ అబ్జర్వింగ్ సార్. వీక్లీ 5 సార్. పీరియడ్ ఎప్పుడు ఉంది? పీరియడ్ నెక్స్ట్ 30 కన్నా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఉంది సార్. ఇక్కడే ఉంటారా? పంపించేస్తారు. నేను 2 days అబ్జర్వేషన్ పెట్టి కొంచెం ఇచ్చారు. ఏ ఊరమ్మా? ఎవరమ్మా? ఎంత దూరం ఇక్కడికి? 20 కిలోమీటర్లు. రోడ్ అవన్నీ ఉన్నాయా? ఆ
మామూలుగా ఈజీగా రావచ్చు. ఈసారి రిస్క్ తీసుకోకుండా రైట్ షిఫ్టర్ ఉంది, అడ్వాన్స్ ఉంది 1 వీక్ ముందే. అక్కడ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ వచ్చి మీరు సంప్రదిస్తున్నారు. మెడిసిన్ అన్ని వేసుకున్నారా? ఐరన్ టాబ్లెట్ అవన్నీ కొంచెం అడ్వాన్స్ తెప్పించండి. తిరువురు ప్రాంతంలో ఇక్కడ సిహెచ్సి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో తిరువురు ఒక ఏరియా, అక్కడ వైపు నంది గ్రామం, ఈ ఏరియాలో గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు నేను ఫస్ట్ ఇక్కడ విజిట్కి వచ్చిన్నాను. సిహెచ్సిలో చూస్తే ఇక్కడ ఫెసిలిటీస్ అయితేనేంటి, అక్కడ పేషెంట్స్ సాటిస్ఫాక్షన్ అయితేనేంటి, అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి దీని గురించి ఆరా తీయడం జరిగింది. సో అందరూ చాలా పాజిటివ్గానే స్పందిస్తున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, కానీ కొంచెం స్టాఫ్ కొరత ఉంది. దీని గురించి వెంటనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడైతే వేకెన్సీ ఉన్న స్టాఫ్ ఫిలప్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సిహెచ్సి ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దీంట్లో మనకు డయాలిసిస్ సెంటర్లు అయితేనేంటి, ఇక్కడ ఏఎన్సీ వార్డ్స్ అయితేనేంటి, జనరల్ వార్డ్ అయితేనేంటి, సో ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ప్రజలు కూడా వాడుకోవాలి. ఇక్కడ చూడండి, పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ అడ్మిట్ అవుతున్నారు, వాడుకుంటున్నారంటే సో దీని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది తెలుస్తుంది. సో ఈ హాస్పిటల్ ఇంత మంచిగా చేయడానికి సహకరించిన అధికారులకి, సిబ్బందులకి అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో పబ్లిక్ ఏంటంటే ఇది హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇక్కడ కూడా నా ఫెసిలిటీస్ ఇది ప్రైవేట్ హాస్పిటల్కి కంపేర్ చేస్తే తక్కువ లేకుండా అన్ని చోట అవసరం ఉన్న అన్ని మెడిసిన్స్ని అది క్వాలిటీతో ఏపీఎంఎస్ఎస్ ద్వారా ఇక్కడ సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే చూస్తే ఒక డాగ్ బైట్ కేసు వచ్చింది. సో దానికి యాంటీ రేబీస్ ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్లో ఉండవు, మీకు తెలిసే ఉంటుంది. అసలు యాంటీ వినోమ్ అయితే వ్యాక్సిన్ ఉంటుందో అవన్నీ ఉండవు. కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని చోట ఇవి అందుబాటులో, అంటే ఒక అది ఈ ఔషధి ఉంది, దాంట్లో దాన్ని చూసుకొని ఒక నెలకి తగ్గకుండా అంత క్వాంటిటీ అన్ని హాస్పిటల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇది పబ్లిక్ కూడా వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఏదో ఒక రకంగా ఆలోచన ఉంటుంది, బట్ అది కాదు. వచ్చి చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా బాగున్నాయి. అన్ని చోట్ల అన్ని సదుపాయాలు ఉన్నాయి. సో అన్ని చోట్ల అవసరమైనంత అన్ని సిబ్బంది కూడా ఉన్నారు. ఇంకా స్పెషలైజేషన్ సిబ్బంది అయితే ఉన్నారు. సో అది కొంచెం ఇది కొంచెం రిమోట్ ఏరియా వల్ల కొంచెంమంది ఇది ఉంది, కొంచెం రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, స్టేట్ ద్వారా ఇది ఫాలోఅప్ చేస్తున్నాము. సో ఈ త్వరలోనే ఇక్కడ కూడా ఇది ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా ఫెసిలిటీస్ హెల్త్ పరంగా ప్రజలకి అన్నీ అందుబాటులో ఉంచుతూ, సో ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఇక్కడే మరీ దూరంగా వెళ్లకుండా ఇక్కడే వాళ్ళు బెనిఫిట్ పొందేలాగా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ సెల్ కూడా ఉంది. దాంట్లో కూడా ప్రజలకి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందో సో వాళ్ళు కూడా వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ మెడిసిన్స్ తీసుకొని సో వాళ్ళ నమ్మకంతో వచ్చుతారు. సో వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి మంచి వైద్య సేవలు అందించేది ప్రభుత్వ ఉద్దేశము. దీనికి అధికారులందరికీ ఎప్పుడప్పుడు అప్రమత్తం చేసుకుంటూ, సో సిబ్బందిని ఎప్పటికప్పుడు గైడ్ చేసుకుంటూ సో ముందుకు వెళ్ళాలి. దీనికి మీడియా వాళ్ళ ద్వారా నా విన్నపం ఏంటంటే ప్రజలకి దీని గురించి తెలియజేయండి. ఒక చిన్న నెగిటివ్ అయితేనేమో పెద్దగా చూపిస్తారు, అలాగే చాలా పాజిటివ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపించి ప్రజలకి ఇది కాన్ఫిడెన్స్ తీసుకోరండి, కన్ఫ్యూజ్ చేయకండి, కాన్ఫిడెన్స్ తీసుకోరండి. చెప్పండి వాళ్ళకి ఇది లోపల ఏమైనా ఉంటే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం, నిర్మాణాత్మక విమర్శలు చేయండి, దాన్ని మేము పాజిటివ్గా తీసుకుంటాము, లోపల ఉంటే ఇంప్రూవ్ చేసుకుంటాము. సో అదే సమయంలో పాజిటివ్ అయితే ఉన్నాయో, మంచి విషయాలు ఉన్నాయి, ఇవి కూడా తెలియచేయండి. పబ్లిక్